and welcome back to my channel. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా పేరు నైనిషా అండ్ నేను ఫ్యాషన్ షాపింగ్ రివ్యూస్ వ్లాగ్స్ రిలేటెడ్ వీడియోస్ చూస్తుంటాను. ఇన్ కేస్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియోలోకి వచ్చేద్దాం. ఇవాళ వీడియో వచ్చేసి హోమ్ డెకర్ హాల్. రీసెంట్గా మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాం. సో కొంచెం పెద్ద ఇల్లు తీసుకున్నాం, ఆఫ్ కోర్స్ రెంటెడ్ హౌస్. ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి కొన్ని పీసెస్ నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. సో అవన్నీ వచ్చేసాయి, అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ ప్రోడక్ట్స్ బాగున్నాయా లేదా, క్వాలిటీ ఎలా ఉంది, ప్రైస్కి వర్తా లేదా అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ పాజిటివ్ థింగ్స్తో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ విచ్ ఐ ఆర్డర్డ్ ఇస్ ద విండ్ చైమ్స్. ఇది కొంచెం చిక్కుపడి ఉంది. లెట్ మీ డీటాంగిల్ దిస్. ఫైనలీ డీటాంగిల్ చేశాను. ఫైనలీ డీటాంగిల్ చేశాను. ఇట్ హస్ గాట్ నైస్ ప్లెజెంట్ సౌండ్. చాలా విండ్ చైమ్స్ నేను చూసినవి చాలా హార్ష్ సౌండ్ ఉంటాయి, బట్ ఇది వినడానికి ప్లెజెంట్గా ఉంది. అంత నాయిజీగా లౌడ్గా లేదు, ప్లెజెంట్గా ఉంది. యాక్చువల్లీ ఇది లాంగ్గా ఉంది. ఐ థింక్ ఇట్స్ మేకింగ్ లాట్ ఆఫ్ నాయిస్, నో సౌండ్. సో కింద ఇలా వచ్చింది ఒక ఇది, అండ్ ఇట్ హ్యాస్ గాట్ దిస్ బెల్స్ 2 స్టెప్స్లో, అండ్ పైన హ్యాంగ్ చేసుకోవడానికి ఇది ఇచ్చారు. దీన్ని పక్కన పెట్టి దాని తర్వాత మాట్లాడతాను. నేను దీనికి సంబంధించిన ఇమేజెస్ పక్కన పేస్ట్ చేస్తాను అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దీని లింక్స్ ఇస్తాను. బేసిక్గా నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే దెర్ ఇస్ అ బిలీఫ్ దట్ విండ్ చైమ్స్ అనేవి పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. ఇంట్లో ఉంటే మంచిది అంటూ ఉంటారు. అందుకని ఆ పాజిటివ్ ఎనర్జీ కోసం, ఆ పాజిటివ్ వైబ్స్ కోసం నేను దీన్ని ఆర్డర్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసి సంథింగ్ అరౌండ్ 670 or 680 పడింది నాకు. బట్ రైట్ నౌ కొంచెం తగ్గింది, సంథింగ్ అరౌండ్ 500 ఉంది ప్రైస్. In case you are searching for a nice wind chimes, I think this is a nice option. Actually నేను 2 ఆర్డర్ పెట్టాను. ఒకటి మమ్మీ వాళ్ళ ఇంట్లో పెట్టాను, ఇంకోటి నాకు తెచ్చుకున్నాను. సో దిస్ ఈస్ ద వన్. నాకు నచ్చింది కాబట్టి 2 ఆర్డర్ పెట్టాను. ఫస్ట్ పెట్టిన తర్వాత సౌండ్ నచ్చిన తర్వాతనే సెకండ్ది ఆర్డర్ పెట్టుకున్నాను. సో దిస్ ఇస్ అబౌట్ ఆ ఫస్ట్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ వచ్చి డోర్ కర్టన్. డోర్ కర్టన్ అంటే నార్మల్ రెగ్యులర్ డోర్ కర్టన్ కాదు, కొంచెం డెకరేటివ్ డోర్ కర్టన్ కావాలనుకున్నాను. సో ఇలా థ్రెడ్ స్ట్రింగ్స్ ఉన్న డోర్ కర్టన్ సెట్ ఆర్డర్ చేశాను. బేసిక్ ఏంటంటే మా హాల్ చాలా లెందీగా ఉంది, దానికి కొంచెం బ్రేక్ ఇద్దామని చెప్పి డైనింగ్ అలా ఆర్చ్ ఉంటుంది కదా మనకి ఇళ్ళల్లో, దాని దగ్గర ఇది పెడితే బాగుంటుందని చెప్పి ఆర్డర్ ఇచ్చాను. సేమ్ థింగ్, ఇదే సేమ్ సెట్ మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా ఉంది. నేను దీన్ని ఆల్మోస్ట్ 2 years ముందు ఆర్డర్ చేసి ఇంట్లో వాడాను కూడా. మమ్మీ వాళ్ళ ఇంట్లో వాడాము. స్టార్టింగ్లో థ్రెడ్స్ పోతాయేమో, త్వరగా పాడైపోతుందేమో అని చెప్పి అనిపించింది. బట్ స్టిల్ 2 years అయినా కూడా ఇన్ ప్లేస్లో ఉంది, ఏం పాడవలేదు. సో అందుకని ఇక్కడ ఇంటికి కూడా ఒక సెట్ ఆర్డర్ చేశాను. కలర్ఫుల్గా ఉంది. సో బేసిక్గా 2 పీసెస్ వస్తాయి. ఇది మన కర్టన్ రాడ్కి యాజ్ యూజువల్ మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. నేనైతే హాల్లో కొంచెం బ్రేక్ ఇవ్వడానికి తీసుకున్నాను. చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ చిక్కుపడ్డం అలాంటిది కూడా చాలా తక్కువే అండ్ ఈజీ టు మెయింటైన్. అండ్ వీటి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉన్నింది, సంథింగ్ అరౌండ్ 400 per pair. సో రీజనబుల్ అనిపించి తీసుకున్నాను. సో దిస్ ఈస్ ఆ సెకండ్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఒక వాల్ హ్యాంగింగ్ తీసుకున్నాను. లెట్ మీ ఓపెన్ దాట్. దాని మీద గుడ్ వైబ్స్ అని రాసి ఉంటుంది. సో దిస్ ఈస్ ద వన్. యాక్చువల్లీ పిక్చర్లో నేను చూసినప్పుడు కొంచెం పెద్దగా ఉంటుందేమో అనుకున్నాను, బట్ అంత పెద్దగా ఏం లేదు. అండ్ పిక్లో కనిపించినంత కలర్ఫుల్గా కూడా లేదు. ఓకే ఉంది. క్వాలిటీ బాగుంది, అంటే మెటీరియల్ కానీ స్టిఫ్గా ఉంది, రఫ్ అండ్ టఫ్ యూస్కి పనికొస్తుంది. బట్ ద కలర్స్ విచ్ వర్ షోన్ ఇన్ ద ఇమేజ్ దానికి అంతా మ్యాచ్ అవ్వట్లేదు, బట్ నాట్ బ్యాడ్, బాగానే ఉంది. సో దిస్ ఈస్ నెక్స్ట్ వన్. అండ్ దీని ప్రైస్ వచ్చి సంథింగ్ అరౌండ్ 180 rupees ఉంది. సో రీజనబుల్ ప్రైస్ 180 rupeesకి ఇంతకన్నా ఎక్కువ క్వాలిటీ ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. సో దిస్ ఈస్ ఓకే ఫర్ ద ప్రైస్. నెక్స్ట్ వచ్చి ఒక వాల్ స్టిక్కర్ కాదు, యాక్చువల్లీ స్టిక్ చేసుకునే టైప్ ఆఫ్ హోమ్ డెకర్ తీసుకున్నాను. సో ఐ జస్ట్ ఇన్సర్ట్ ద ఇమేజ్ సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో దీస్ ఆర్ 3 words: లవ్, లివ్ అండ్ లాఫ్. సో దీనికి మనకు డబల్ సైడెడ్ టేప్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఏంటంటే దీన్ని ఏదైనా వాల్కి మనం పేస్ట్ చేసుకోవచ్చు అట్ డిఫరెంట్ లెంత్ అండ్ విడ్త్లో. సో ప్లెయిన్ వాల్ ఉన్న దగ్గర ఇది పెడితే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. వీటిని ఇలా చూపించడం కన్నా పక్కన ఇమేజ్ యాడ్ చేస్తాను, అప్పుడు మీకు కొంచెం బాగా తెలుస్తుంది. యాక్చువల్లీ నేను స్టిక్ ఆన్స్ అంటే సంథింగ్ లైక్ పేపర్ అలా ఉంటుందేమో అనుకున్నాను, కాకపోతే కొంచెం స్ట్రాంగ్గానే ఉంది, బాగానే ఉంది.
దీని ప్రైస్ సంథింగ్ అరౌండ్ 250 పడింది. ఐ థింక్ ఇట్స్ వర్త్ ద ప్రైస్. ఎందుకంటే స్టిక్ ఆన్ కదా, క్వాలిటీ అంతగా ఉండదేమో అని కొంచెం భయపడ్డాను. బట్ యా, దిస్ లుక్స్ డీసెంట్. లో అదర్ కలర్ కూడా ఉంది, సంథింగ్ రెడ్ లో ఇంకో కలర్ కూడా ఉంది. బట్ ఐ చోస్ బ్లాక్. బ్లాక్ అయితే దేనికైనా వెళ్ళిపోతుంది కదా, యూనివర్సల్ కలర్ కదా మనకు, అందుకని చెప్పి బ్లాక్ తీసుకున్నాను. సో దట్ వాస్ మై నెక్స్ట్ ఐటమ్. నెక్స్ట్ కూడా వచ్చి వాల్ స్టిక్కర్సే, కాకపోతే ఇది కొంచెం 3D స్టిక్కర్స్ అన్నారు, చూడాలి ఎలా వచ్చాయో. ఓకే, సో బేసిక్గా ఇది సెట్ ఆఫ్ 3 అన్నమాట. సో ఇలాంటి టైల్స్ మీద స్టిక్కర్స్ ఉన్నాయి. 3D స్టిక్కర్స్ అన్నాడు కానీ ఐఎమ్ నాట్ ష్యూర్ కెమెరాలో ఎలా కనిపిస్తుందో. 3 డిఫరెంట్ ఇదనమాట, మనం డిఫరెంట్ ప్యాటర్న్స్లో వీటిని ప్లేస్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ వాల్ కోసమే వీటిని తీసుకున్నాను. అండ్ వెనకాల మనకు డబల్ సైడెడ్ టేప్ ఇచ్చాడు, సో మనం ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని పీల్ చేసి పెట్టుకోవడమే. అండ్ ఇవి కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. నేను స్టిక్ ఆన్స్ అంటే లిటరల్గా మన వాల్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, అలా వస్తుందేమో అనుకున్నాను. బట్ నాట్ బ్యాడ్, అనుకున్నదంత ఇదిగా అయితే రాలేదు, బాగానే ఉంది. అండ్ ద ప్రైస్ ఐ పేడ్ ఫర్ దిస్ సెట్ ఇస్ సంథింగ్ అరౌండ్ 170 or 200 అలా ఉంది. సో ఐ థింక్ ఓకే, అంటే నాట్ బ్యాడ్ ఫర్ ద ప్రైస్ వీఆర్ పేయింగ్. ఇందులో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ఇమేజెస్ ఉన్న ఇవి ఉన్నాయి. ఇన్ కేస్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఐ థింక్ యూ కెన్ ట్రై. డెఫినెట్గా ఇవైతే నేను రిటర్న్ చేయట్లేదు, బాగాలేకపోతే రిటర్న్ చేద్దాం అనుకున్నాను. బట్ దే లుక్ డీసెంట్ ఇనఫ్ ఫర్ 200 రూపీస్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే రెంటెడ్ హౌస్ కదా, ఐ వాస్ నాట్ సపోజ్ టు పుట్ ఎనీ నెయిల్స్ ఆన్ టు ద వాల్. సో నేను ఇలాంటి వాటికే స్టిక్ అవ్వాల్సి వచ్చింది. నా మేజర్ కన్సర్న్ ఏంటంటే వాల్స్కి నెయిల్స్ కొట్టకూడదు అని చెప్పి. సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటే వాల్స్కి నెయిల్స్ కొట్టలేం, బట్ యూ వాంట్ సంథింగ్ ఆన్ ద వాల్ అంటే ఇలాంటివి ట్రై చేయొచ్చు. సో దిస్ వాజ్ అవర్ నెక్స్ట్ ఐటమ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్సో ఏ వాల్ డెకార్, కాకపోతే ఇది హాల్ కోసం అని తీసుకున్నాను. ఐమ్ నాట్ షూర్ ఎలా వచ్చిందో ఏంటో. సో యా, దిస్ ఈస్ ద వన్. నా రింగ్ లైట్ రిఫ్లెక్షన్ ఇందులో పడుతుంది. లెట్ మీ ఓపెన్ దిస్. నేను ఇంకా ఓపెన్ చేయలేదు, సీల్ ఓపెన్ చేసి చూద్దాం. సైజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసినంత పెద్దగా లేదు, అలా చెప్పి మరీ చిన్నగా కూడా లేదు. ఐ థింక్ నేను ఏ ప్లేస్కి అయితే ఇది అనుకున్నానో ఆ ప్లేస్కి ఇది కరెక్ట్గా సరిపోతుందని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ద వన్. మిడిల్లో ఒకటి వస్తుంది, దిస్ వన్ అండ్ దిస్ వన్. సరిగ్గా పెడుతున్నానండి. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. సో ఈ సైడ్స్ ఉన్నవి కొంచెం చిన్నవి అండ్ మధ్యలోది పెద్దది. సో ఈ సైడ్ ఇది ఏదైతే ఉందో ఈ చిన్నది, 2 sides ఇది వస్తుంది. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. క్వాలిటీ ఇస్ ఓకే, డీసెంట్ ఫర్ ద ప్రైస్ వీఆర్ పేయింగ్. 300 రూపీస్ అనుకుంటా ఇది. సో 300 రూపీస్కి ఐ థింక్ దిస్ ఈస్ డీసెంట్ క్వాలిటీ. ఇవి స్టిక్ ఆన్స్ కాదు, వీటికి ఇలా ఒక ఇది ఇచ్చారు. సో దీనికి నెయిలే కొట్టాల్సిన అవసరం లేదు. వీ కెన్ జస్ట్ యూస్ దట్, మన బుజ్జి స్టిక్ ఆన్స్ ఉంటాయి కదా, జస్ట్ స్టిక్ చేసి ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి అలాంటివి వాడచ్చు. ఎందుకంటే లైట్ వెయిట్ ఉన్నాయి. సో స్టిక్ ఆన్స్ ఈ వెయిట్ బేర్ చేయగలవు, నెయిల్స్ కొట్టే పని ఉండదని చెప్పి ఇలాంటివి ఆర్డర్ చేశాను. దట్ వాస్ ద నెక్స్ట్ వన్. ఇంకొకటి కూడా ఆర్డర్ చేశాను, చూద్దాం అవి ఎలా వచ్చాయి. కాకపోతే అది బెడ్రూమ్ కోసం చేశాను. ఇంకా పార్సల్ ఓపెన్ చేసి చూడలేదు, మీతో పాటే ఓపెన్ చేయాలి. మీతో పాటే చూడాలి. సో చూడొచ్చు, మొత్తం నీట్గా ప్యాక్ చేశారు. ఓపెన్ ఓపెన్ ఓపెన్. సో ఇవి కూడా స్టిక్ ఆన్తో నిలబడచ్చు, ఎందుకంటే లైట్ వెయిట్ ఉన్నాయి చూడడానికి. ఓకే. సో నేను పిక్లో చూసిన అంత గొప్పగా అయితే లేవు టు బి ఆనెస్ట్. సో వీటిలో ఏంటంటే చిన్న చిన్న కోట్స్ రాస్తున్నాయి అన్నమాట. దిస్ సేస్ గుడ్ థింగ్స్ టేక్ టైమ్ డెఫినెట్గా, అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. డెఫినెట్గా ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. అండ్ ఎస్, సే ఎస్ టు న్యూ అడ్వెంచర్స్. అండ్ ఇది వచ్చేసి యూఆర్ ఆల్ కైండ్స్ ఆఫ్ అమేజింగ్. సో ఇలా మోటివేషనల్ కోట్స్ ఉన్న ఈ ఫ్రేమ్స్ తీసుకున్నాను, బెడ్ పైకి అని చెప్పి తీసుకున్నాను. హోప్ దిస్ గోస్ విత్ ద వాల్. క్వాలిటీ విషయానికి వస్తే
4 వచ్చేసి 500 రూపీస్. ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే డీసెంట్గానే ఉన్నాయి, అంత ఫ్లిమ్సీగా అంత చీప్గా అయితే లేవు, పర్లేదు బాగానే ఉన్నాయి డీసెంట్గా. ఈ 4 పీస్ సెట్కి 500 రూపీస్. అండ్ ఇలాంటివి డిఫరెంట్ కోడ్స్తో డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ నేను వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లీవ్ చేస్తాను, యూ కెన్ చెక్ దట్ నౌ. నెక్స్ట్ వచ్చేసి ఒక డ్రీమ్ క్యాచర్ ఆర్డర్ చేశాను. కలర్ అయితే చాలా బాగుంది, యాజ్ షోన్ ఇన్ ద ఇమేజ్. అండ్ నా డ్రెస్కి మ్యాచ్ అవుతుంది కదా ఇవాళ. లెట్ మీ షో. సో యప్, దిస్ ఈస్ ద డ్రీమ్ క్యాచర్. చాలా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా క్యూట్గా కూడా ఉంది. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో వేర్ ఇస్ దిస్ యా, ఇట్ హ్యాస్ ఎ లైట్ యాజ్ వెల్. సో లైట్ కూడా వేసుకోవచ్చు, చాలా చాలా బాగుంది కదా, నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. ఇందులో కూడా మంచి నైస్ పేస్టల్ కలర్స్ ఉన్నాయి, పింక్, క్రీమ్, మల్టీ కలర్ అండ్ దిస్ వన్. నేను యాక్చువల్లీ ఈ వాల్ కోసం అని తీసుకున్నాను. బేసిక్గా డ్రీమ్ క్యాచర్స్ ఏంటి అంటే డ్రీమ్ క్యాచర్స్ విల్ లెట్ యూ గెట్ గుడ్ డ్రీమ్స్ అని ఒక నమ్మకం ఉంది. సో అందుకని తీసుకున్నాను. ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ, చాలా బాగుంది. కాకపోతే ఏమనిపిస్తుంది అంటే బ్లూ వాల్ మీద బ్లూ మిక్స్ అయిపోద్దేమో అని డౌట్ వచ్చింది. సరే ఎక్స్చేంజ్లో పింక్ పెడదాం అనుకున్నాను, అట్లీస్ట్ కాంట్రాస్ట్గా కనిపిస్తుందని చెప్పి, బట్ అప్పటికే అది అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నింది. బట్ ఐ హ్యాడ్ టు కాంప్రమైజ్ ఫర్ దిస్ అండ్ నో రిగ్రెట్స్. చాలా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ద ప్రైస్ ఆఫ్ దిస్ వాజ్ సంథింగ్ అరౌండ్ 500. ఐ థింక్ డ్రీమ్ క్యాచర్స్ అండ్ విండ్ చైమ్స్ అదే రేంజ్లో ఉంటాయి, అంతకన్నా తక్కువకి దొరకడం కష్టం. అంటే కొంచెం మంచిది, కొంచెం క్వాలిటీ బాగున్నది. దీని క్వాలిటీ చాలా బాగుంది, అందుకని చెప్తున్నాను 500 is worth for this. సో దిస్ ఈస్ our నెక్స్ట్ ప్రోడక్ట్. ఇంకొక చిన్న డబ్బా ఉన్న దగ్గర, నాకు గుర్తులేదు అసలు ఏంటో, ఇది ఓపెన్ చేశాను. ఓకే, లైట్స్. సో మనం ఎంత డెకరేషన్ చేసినా ఏం చేసినా లైట్స్ ఇచ్చే అందం డెకరేషన్కి ఇంకేవి ఇవ్వవు. సో అందుకని ఈ సెట్ ఆఫ్ 2 అనమాట. ఇది ఎల్ఈడి లైట్, స్ట్రింగ్ లైట్స్, మామూలు లైట్స్ లాగా కాదు. దీన్ని మనం ఎలా కావాలంటే అలా మౌల్ చేసుకోవచ్చు. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. సో సంథింగ్ అరౌండ్ 3 meters ఎంతో ఉంటుంది అనమాట ఇది. సో ఇలా ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకోవచ్చు, దీన్ని ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. మనం మామూలు వైర్స్ చూస్తుంటాం, అవి జస్ట్ ఇలా ఫాల్ అవుతూ ఉంటాయి, వాటితో ఏం చేయలేం. బట్ దీన్ని దేనికైనా ర్యాప్ చేయొచ్చు, దేంట్లో అయినా పెట్టి వాడుకోవచ్చు. సో ఐ థాట్ ఎక్కడో ఒక చోట పనికి వస్తుందని చెప్పి తీసుకున్నాను. ఈ 2 pieces సెట్ వచ్చి నాకు సంథింగ్ అరౌండ్ 200 పడింది. రీజనబుల్ అనిపించింది. బట్ ద ఓన్లీ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళు సెల్స్ ఇవ్వలేదు. సెల్స్ మనం వేసుకోవాలి మళ్ళీ, అండ్ పెద్ద సెల్సే వేయాల్సి వస్తుంది. ఐ షో యూ. సో ఇలాంటి సెల్స్ 2 పడతాయి అనమాట. సెల్స్ కూడా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. బట్ నో రిగ్రెట్స్, ఓకే ఫైన్. 100 రూపీస్కి అంతగా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి. అంటే ఈచ్ 100 పడినట్టు 2 piece సెట్ 200 అయినప్పుడు, సో 100 రూపీస్కి అంతగా ఎక్స్పెక్ట్ చేయలేము కదా. సో దిస్ వాజ్ ద నెక్స్ట్ వన్. సో ఇది హోమ్ డెకర్ కానీ కాదు యాక్చువల్లీ, నేను ఫ్యాన్లో కానీ తీసుకున్నాను. బట్ ఏంటంటే హోమ్ డెకర్స్ కూడా బాగా పనికొస్తున్నాయి నాకు, నేను చూపిస్తాను. సో దిస్ ఈస్ ద సెట్ ఆఫ్ పేర్ ఆఫ్ కుషన్స్ అనమాట. ఐ వాంటెడ్ దిస్ రౌండ్ కుషన్స్ కార్ కోసం కావాలనుకున్నాను, బట్ ఇవి బెడ్ మీద కూడా చాలా బాగుంటాయి అనిపించింది. ఐఎమ్ నాట్ ష్యూర్ ఆఫ్ వాట్ మెటీరియల్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్, బట్ చాలా సాఫ్ట్గా ఉంది, స్మూత్గా ఉంది, రఫ్గా అసలు లేదు. అంటే కొన్ని క్వశ్చన్ కవర్స్ చాలా ఇరిటేటింగ్గా ఉంటాయి ఇలా డిజైన్ వచ్చినవి ఎస్పెషల్లీ. అండ్ కలర్ కూడా చాలా చాలా నచ్చింది నాకు, బ్లూ కలర్. కెమెరాలో కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది. దీని ఇమేజ్ యాడ్ చేస్తాను, ఆ ఇమేజ్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అదే కలర్ వచ్చింది. ఐ వాస్ లిటిల్ స్కెప్టికల్, అదే కలర్ వస్తుందా కొంచెం లైట్ అవుతుందా అని చెప్పి, బట్ కలర్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ వచ్చింది, చాలా బాగుంది. సో ఇది వచ్చి సెట్ ఆఫ్ 2 కుషన్స్ అనమాట. 500 రూపీస్ పడింది. ఇది కూడా రీజనబులే, ఎందుకంటే మనకు జస్ట్ కుషన్ కవర్సే బయట ఆల్మోస్ట్ పేర్ వచ్చేసి 300 400 అలా ఉన్నాయి. బట్ కుషన్ అలాంగ్ విత్ దిస్ కవర్, ఐ మీన్ ఇది రిమూవబుల్ కాదు, దో ఇట్ ఇస్ నాట్ రిమూవబుల్. 500 పేర్ అంటే ఓకే, నాట్ బ్యాడ్ అనిపించింది. అండ్ ఇందులో కలర్స్ కూడా చాలా చాలా అవైలబుల్ ఉన్నాయి. గ్రీన్, రెడ్, ఐ థింక్ బ్లాక్ అండ్ బ్రౌన్ ఏదో కూడా ఉండింది. సమ్ 4 to 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. నాకు బెడ్రూమ్లోకి వెళ్ళి పెట్టుకోవాల్సి వస్తే బ్లూ వాల్కి మ్యాచ్ అవుతుందని చెప్పి ఇది తీసుకున్నాను. దాట్ వాజ్ ఆర్ నెక్స్ట్ వన్.
ఇంకా ఫైనల్ ప్రోడక్ట్ చూపిస్తాను. అన్ని పాజిటివ్స్ చెప్పాను కదా, ఇప్పుడు నెగటివ్ ప్రోడక్ట్ చూపించి చెప్తాను. సో దిస్ ఈస్ ద ఫైనల్ వన్. ఇట్స్ కైండ్ ఆఫ్ స్టాండ్. యాక్చువల్లీ ఇది ప్లాంట్ స్టాండ్. నేను దీన్ని ఒక పర్పస్కి అనుకొని ఆర్డర్ చేశాను. దీని సైజ్ కొంచెం పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇది మరీ చిన్నగా ఉంది యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా. ఇది యాజ్ ఇట్ ఈస్ ఇలానే రాలేదు, పార్ట్స్ వచ్చింది. దాన్ని మనం అసెంబుల్ చేసుకోవాలి. అసెంబుల్ చేస్తే ఏ సైజ్ వస్తుందో చూద్దామని చెప్పి అసెంబుల్ చేశాను. ద పర్పస్ విచ్ ఐ వాంటెడ్ దిస్. ఇది చాలా చిన్నగా అవుతుంది, బట్ ఇన్ కేస్ మీరు దీన్ని ప్లాంట్ స్టాండ్గానే వాడుకోవాలంటే యూ కెన్ డెఫినెట్లీ యూజ్ ఇట్. బట్ నేను ఆర్డర్ చేసిన పర్పస్కి ఇది చాలా చిన్నగా అవుతుంది. సో ఐ వుడ్ బీ రిటర్నింగ్ దిస్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో, ఎందుకంటే నాకు ఇది పనికొస్తుంది అనిపించలేదు. అండ్ ఆఫ్ ఆల్ ద ఆర్డర్స్ ఐ హ్యావ్ మేడ్ దిస్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్. అంటే సంథింగ్ అరౌండ్ 600 అలా పడింది. సో నేను 500కి మించి పెట్టకూడదని చెప్పి ముందు నుంచి ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే రెంటెడ్ హౌస్ అండ్ ఎన్ని రోజులు మనం వాడుకోగలమో తెలీదు, ఎక్కువ పెట్టకూడదు అని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ ఫర్ యువర్ బాల్కనీ యాజ్ అ ప్లాంట్ స్టాండ్, ఆ ఉద్దేశంతో అయితే మీరు డెఫినెట్గా దీన్ని తీసుకోవచ్చు, బాగుంది. బట్ ప్రాబ్లం నాకు ఏంటంటే కొన్ని చిన్న స్క్రాచెస్ ఉన్నాయి దీని మీద. అది వచ్చినప్పుడే అలా వచ్చాయి. ఐ డోంట్ నో, అంటే ఇది ఎవరైనా మళ్ళీ రిటర్న్ చేసి నాకు ఇచ్చారో లేదు ఏంటో నాకు తెలీదు. కొన్ని స్క్రాచెస్ ఉన్నాయి అక్కడ. బట్ స్టర్డీగా ఉంది, ప్లాంట్స్ని బేర్ చేయగలదు. ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, అవుట్డోర్లో కూడా బాల్కనీలో ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. బట్ నాకు ప్లాంట్స్ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఐఎమ్ నాట్ గోన్ కీప్ దిస్ ఫర్ మై సెల్ఫ్. ఐ విల్ బీ రిటర్నింగ్ దిస్. ఇన్ కేస్ మీకు అవసరం ఉంటే, మీకు నచ్చితే, మీ బాల్కనీకి యూస్ అవుతుంది అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్ దిస్ అవుట్. ఐ లీవ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. So these were all what I ordered from Amazon, and that was my experience of home decor from Amazon. I hope ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్ ఉండింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ఇట్టే వచ్చేస్తాయి. మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.